మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వు ఆ కుటుంబంలోని ఏ వ్యక్తితోనూ కలవను అని, మాట్లాడను అని, ఆ ఇంటి గడప కూడా తొక్కను అని, అనుకోకుండా ఎక్కడైనా వాళ్ళు తారసపడితే తప్పించుకుని వస్తాను అని, ముఖ్యంగా వాడు ఆ వాసుతో ఇంతకు ముందులా క్లోజ్గా మూవ్ అవ్వనని నాకు మాటివ్వు సంయం. అమ్మా, నేను నీ ప్రేమ కోసం, నీ లాలన కోసం ఎన్నో నెలలుగా ఎంతగానో ఎదురు చూశాను. అలాంటి ప్రేమ నాకు దొరికింది. నువ్వు పంచే ప్రేమ ముందు నాకేది ఎక్కువ కాదమ్మా. నువ్వు చెప్పినట్టే నీకిష్టం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా నేనసలేది చెయ్యనమ్మా. అలా అని నీకు నేను మాటిస్తున్నాను. నేను నీ కూతుర్నమ్మా. సరే సరే, ఆఫీస్కి లేట్ అవుతుంది, బయలుదేరు. ఎవరు కనిపించడం లేదేంటి? వాసు సారేమో సమిత్య మేడం బయలుదేరినప్పుడు ఫోన్ చేసి చెప్పమన్నారు. ఈ మేడం ఏంటి ఇంకా బయటికి రావట్లేదేంటి? సార్, ఏంటి తను ఇంకా బయటికి రాలేదా? ఫోన్ చేయలేదు? ఇంకా లేదు సార్. ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తున్నాను. తన గురించి నాకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉండు. తను బయటికి రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే సార్, మీకు నేనున్నాను కదా సార్, మొత్తం నేను చూసుకుంటాను సార్. సరే సార్ 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 నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది సార్. నేను మళ్ళీ మీకు ఫోన్ చేయడానికి కష్టం అవుతుంది సార్. సమిత్య మేడం బయటకు రాగానే నేనే మీకు కాల్ చేస్తాను సార్. సరే. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆఫీస్కి బయలుదేరుతున్నారా మేడం? అవును. నువ్వేంటి ఆఫీస్కి రావట్లేదా? నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాను కదా మేడం. ఏంటి అది మేడం, నేను కొంచెం లేటుగా వస్తాను, మీరే కొంచెం మేనేజ్ చేయండి మేడం ప్లీజ్. అందుకేనా ఇంటి పక్కన తీసుకొచ్చి పెట్టుకున్నా? అదేంటి మేడం అలా అంటారు? ప్లీజ్ మేడం. సర్లే, త్వరగా రా. మేడం, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అదే మేడం, మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే అటువైపే వెళ్ళాలి. అటువైపు వెళ్తేనే ఆఫీస్కి వెళ్ళే ఆటోలు ఉంటాయి. అవునా మేడం? అదేంటి మేడం, నేను అటువైపు చూపిస్తే మీరు ఇటువైపు వెళ్తున్నారు. నాకు ఇటువైపే పనుంది, అందుకనే ఇటు వెళ్తున్నాను. లేదు మేడం, మీకు ఏ పని ఉన్నా ఎక్కడ పని ఉన్నా మీరు ఇటే వెళ్ళాలి. నీకేమైనా పిచ్చా? నాకు ఇటువైపు పనుందంటే నువ్వు అటువైపు వెళ్ళంటున్నావేంటి? ఇటువైపు వెళ్తే ఊరుకోరు మేడం, అటువైపే ఉంటా అన్నారు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, అసలు ఎవరు ఊరుకోరు, ఎవరుంటారు? అది కాదు మేడం, ఇటువైపు వెళ్తే మన ఆఫీస్కి వెళ్ళే ఆటోలు ఉంటాయి. మనల్ని ఆఫీస్కి తీసుకెళ్లే ఆటో వాళ్ళు ఈ వీధి చివరినే ఉంటారు మేడం. నువ్వేం కంగారు పడకలే. నన్ను పికప్ చేసుకోవడానికి రూప తన స్కూటీలో వస్తానంది, అందుకే నేను ఇటు వెళ్తున్నాను. ఏంటి, మీరు రూపగారితో వెళ్తారా? అదేలా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది అది ఏం లేదు మేడం. అదిగో మాటల్లోనే రూప వస్తుంది.
అసలు నీకు బుద్ధి ఉందా? మా మేడని వదిలిపెట్టవా? ఎప్పుడు చూసినా మా మేడ చుట్టే తిరుగుతుంటావు. నీకు వేరే పని పాట లేదా? ఏయ్, ఏమైంది శ్రీను నీకు? ఎందుకు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? మేడం, పైత్యం చేసిందేమో కాస్త కషాయం తాగు. ఆఫీస్కి కూడా పూర్తిగా సెలవు పెట్టు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? పద. హే పో, పదవే. మేడం మేడం, అయ్యో మధ్యలో వచ్చి ప్లాన్ చెడగొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఈ విషయాన్ని వెంటనే వాసు సార్కి చెప్పాలి, లేకపోతే చంపేస్తారు. అయ్యో దేవుడా, ఇది కూడా ఇప్పుడే చుచ్చాపోవాలా? సార్కి వెంటనే ఈ విషయం చెప్పాలి. అయ్యో సార్ సార్ ఏమైంది? ఓయమ్మా, సార్ ఏమైంది? అక్కడ సమిత మేడం, సమిత మేడం అక్కడ. సార్ సమిత మేడం అక్కడ. ఏమైంది మీ మేడంకి? సమిత మేడం గారు అక్కడ. మేడం, అయ్యో అరే ఏమైంది చెప్పు సీను, ప్రాబ్లం ఏంటి? తను బానే ఉంది కదా? అది కాదు సార్, సమిత మేడం. అదే ఏమైంది తనకు? సార్ సమిత మేడం ఇటు రాకుండా. ఇటు రాకుండా ఏమైంది? రూప గారితో స్కూటీలో వెళ్ళిపోయారు సార్. సార్ సార్ సార్, మీకు చెప్దామంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సార్. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసతో మాటలు రావట్లేదు సార్. సార్ తప్పుగా అర్థం చేసుకోకండి సార్. సార్ 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 కొట్టకండి సార్. అమ్మో సార్, అయ్యో సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ నేను కూడా వస్తాను సార్. సార్ ఆగండి సార్. సార్ నేను కూడా వస్తున్నా సార్. అయ్యో సార్ నేను పరిగెత్తున్నాను సార్. వాసు, 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 ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? వాసు, వాసు, బైక్ లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయాడన్నమాట. వాసు సంయుక్తల్ని కలపకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళనని చెప్పాను కదా. నేను కనపడకపోయేసరికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను మీకోసం వెతకడం లేదత్తయ్యా, మీ మనోడు వాసు కోసం వెతుకుతున్నాను. వాసు ఇందాకే హడావుడిగా బయటికి వెళ్ళాడు కదా. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నాను ఎక్కడికి రా అని చెప్పి, ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు. బహుశా వాడి భార్యను తీసుకురావడానికి వెళ్ళుంటాడు. అయినా వాడితో నీకు పనేంటే? నేను గుడికి వెళ్తున్నానత్తయ్యా, కాస్త నాకు తోడుగా వస్తాడేమో అడగడానికి వెతికాను, కానీ ఇప్పుడు ఇంట్లో లేడుగా. పొద్దున్న కూడా నాతో ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడెందుకు గుడికి వెళ్తున్నావు? వచ్చాక చెప్తానత్తయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. అందరూ కలిసి సంయుక్తని ఇంటికి తీసుకొద్దాం అన్నారు. ఇప్పుడేమో ఆ ఊసు కూడా ఎత్తకుండా ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మీకు బాధ్యత లేకపోయినా ఈ ఇంటి పెద్దగా నేను బాధ్యత తీసుకుని సంయుక్తం తీసుకొస్తాను. ఏంటి సమయు, ఆఫీస్కి వెళ్లకుండా మనసు బాగోలేదని గుడికొచ్చావు?
ఇక్కడికొచ్చాక కూడా ప్రశాంతంగా ఉండకుండా ఇలా మూడీగా ఉంటే ఎలా చెప్పు? కలలో కూడా ఊహించుకొని సంఘటనలు జీవితంలో జరుగుతుంటే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది రూపా. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాడనుకున్న నాన్న చనిపోవడం, నిన్న నా మెడలో ఆయన తాళి కట్టడం నాకేం అర్థం కావడం లేదు. అనుకోని సంఘటనలు జరగడమే కదా లైఫ్ అంటే. కానీ వాటి వలన ఎంతమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయో చూడు. అమ్మ తన పట్టుదల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. అత్తయ్య అమ్మని ఎలా ఒప్పించాలో తెలియక తనలోనే సతమతం అవుతుంది. నేనెవ్వరినీ కాదనుకోలేక ఏం చేయాలో అర్థం కాక అనుక్షణం టెన్షన్ పడుతూ ఉండాలి. అమ్మ మాట కాదనలేను, అలా అని అత్తయ్య మనసు బాధ పెట్టలేను. నాకేమనిపిస్తుందో తెలుసా సమయు? మీ నాన్నగారి మరణంతో నీకు తీరని అన్యాయం చేసిన ఆ దేవుడు తన పొరపాటు తెలుసుకొని వాసు లాంటి మంచి వ్యక్తిని నీకు భర్తగా ఇచ్చాడు. నువ్వు ఆ రాహుల్ని చేసుకునుంటే ఎంత ఘోరం జరిగేది. సరే పద, ముందెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం. అబ్బా పద సమయు, దేవుడికి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత తీరిగ్గా కూర్చుని ఏం చేయాలో ఆలోచిద్దాం రా. సారు మేడం పెళ్లి ఏమో గానీ నాకు మాత్రం సావు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో. హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్తేవేంద్రియే ప్రతిదిశ్యతి. అర్చన జరిపించమంటారమ్మా? జరిపించండి పంతులు గారు. నా పేరు సంయుక్త. చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. మీ ఆయన పేరు గోత్రం చెప్పమ్మా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి భర్త పేరు చెప్పాలంటే ఆ మాత్రం సిగ్గు సహజమే. కానీ అర్చన జరిపించాలంటే చెప్పాలి కదమ్మా. పర్వాలేదు చెప్పమ్మా. నీ పేరు సంయుక్త, వాళ్ళ ఆయన పేరు వసంత్, పైడిపాళె గోత్రం. బాగున్నావా బాబు? అమ్మగారు రాలేదా? లేదు పంతులు గారు. అయినా నువ్వేంటి ఏదో పరాయి వాళ్ళలాగా అలా దూరంగా నిల్చున్నావు? వచ్చి మీ ఆవిడ పక్కన నిల్చో, అర్చన జరిపిస్తాను. రా బాబు. ఉండండి, అర్చన జరిపిస్తాను. ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర. ఏతాని శివనామాని ఎప్పటే త్రుతం సకృత్ నాస్తి మృత్యుభయం తస్య పాపరోగాది కించనాత్. హర నమ పార్వతీపతయే హర 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 మహాదే. అంటే పంతులు గారు ఇక్కడికి వచ్చి నిల్చోమన్నారు కదా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనిక్కడున్నట్టు నీకెవరు చెప్పారు? తెలుసుకునొచ్చా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. బాబు, అమ్మాయికి బొట్టు పెట్టి హారతి తీసుకోండి. బాబు, ఈ బొట్టు ధరించండి.
బాబు, ఇంటికి వెళ్ళాక ఊసులు చెప్పుకోవచ్చు. ముందు గుడికి వచ్చిన పని చూడండి. ఆహా, అలాంటిదేం లేదు పంతులు గారు. కొత్తగా పెళ్ళైన జంటలో ఏముంటుందో ఏముండదో మాకు తెలుసు బాబు. పరిసరాలు మరిచిపోయి కేవలం వాళ్ళిద్దరే ఉన్నట్టు మాత్రమే భ్రమపడతారు. హారతి తీసుకోండి. అమ్మా, ఇద్దరు ఇక్కడ ఉన్నారా? నాతోనేమో ఫుట్బాల్ ఆడుకొని ఇక్కడ మాత్రం ఇద్దరు కలిసి జంటగా పూజలు చేస్తున్నారు. దేవుడా. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. తదాస్తు. రూపా, పద. అయ్యో మేడం. సమయం ఏయ్, అవును, నా చిన్న కొడుకుని అమెరికా పంపించాను కదా, అయినా నేను ఎందుకు ఇంకా భయపడుతున్నాను? ఓ, శేఖర్, శేఖర్, ఎక్కడ చచ్చావు? సార్, చిన్నోడు అమెరికా చేరుకున్నాడా? పెద్దోడు వాడిని రిసీవ్ చేసుకున్నాడా? ఇంకా కనుక్కోలేదు సార్. పెద్దబాబు కాల్ చేసేవనా మాట్లాడతారా సార్? చైనా ఫోను. నేను డైరెక్ట్గా మాట్లాడాలంటే నా దగ్గర ఫోన్ నెంబర్ లేదా? నీకెందుకు చెప్తాను? ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటో అర్థం కాదు. ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోరు. మధ్యలో నాలాంటి రాయివారి కావాలి. ఏంటో. హలో, పెద్దబాబు, చిన్నబాబుని రిసీవ్ చేసుకున్నారా? ఓకే ఓకే. నాన్నగారు బాగానే ఉన్నారు. మాట్లాడతారా? సరే బాబు, నేను చెప్తాను. ఏమంటున్నారు? చిన్నబాబు ఇంటికి చేరుకున్నానంట సార్. అంతా బాగానే ఉందంట. మీతో తర్వాత మాట్లాడతా అని చెప్పారు. అయితే ఓకే. అవును, సౌందర్య ఫైనల్ ఆడిషన్కి వెళ్ళింది కదా, ఏమైందో కనుక్కున్నావా? లేదు సార్. ఏం మనిషివి శేఖర్, ఏది సరిగ్గా చేయవు. అన్నీ నేను చెప్తే కానీ నీకు ఐడియా రాదా? ముందు ఫోన్ చేసి కనుక్కో ఏమైందో. నేను ఈయన దగ్గర మేనేజర్ను లేక వీళ్ళ పర్సనల్ బ్రోకర్ను అర్థమై చావడం లేదు. ఏంటంటున్నావు? ఏం లేదు సార్, కనుక్కుంటాను అంటున్నాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు సార్, ఫోన్ కలవడం లేదు. కనుక్కొని చెప్తాను సార్. ఆగు. నేను నీతో మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడతావు? నువ్వు నాతో మాట్లాడాల్సిందేమీ లేదు. అలా అంటావేంటి? మన మధ్య అలా ఎందుకు జరిగిందో, నేనెందుకు నీ పర్మిషన్ తీసుకోకుండా నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చిందో. తాళి కట్టక ముందు మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మాట్లాడతావా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడేదో మాట్లాడతాడంట. నువ్వు చెప్పింది నిజమే, కానీ నిన్న అక్కడున్న పరిస్థితిలో ఆ రాహుల్ నిత్యలు చేసిన కుట్రలు నేను నీకెంత చెప్పాలని ప్రయత్నం చేసినా నువ్వు మీ అక్క లైఫ్ గురించి ఆలోచిస్తూ నా మాటలు పట్టించుకునే స్థితిలో లేవు. అందుకని నీ ఇష్టానికి నువ్వు తోచింది చేస్తావా? నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా జీవితం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితికి వచ్చాను. ప్రశాంతత కోసం గుడికొస్తే
ఇక్కడ కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నా. ఇంకొకసారి సమయు, అత్తయ్య, అత్తయ్య, సమయు, ఎలా ఉన్నావు సమయు? అమ్మ ఎలా ఉంది? ఏమంటోంది? నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోందా? అమ్మ గురించి మీకు తెలుసు కదా అత్తయ్య. తను చేయాలనుకున్నది చేయడం కోసం ఎంత అర్థం చేసుకోవాలో అంతే అర్థం చేసుకుంటుంది. అవునమ్మా, ఇంతకుముందు నీ పెళ్లి వాసుతో జరిపించమని మీ నాన్నని అడగడానికి వచ్చినప్పుడు ఎంత గొడవ చేసిందో నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు వాసు నీ మెడలో తాళి కట్టేసరికి తట్టుకోలేకపోతోంది. దాని నుండి బయటపడి అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కానీ వాసు ఎప్పుడైతే నీ మెడలో తాళి కట్టాడో అప్పుడే నా కోడలివయ్యావు. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. పదండి. అమ్మో